నిర్మల్ పరిధిలోని లాడ్జ్లలో దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు వ్యక్తుల ఆట కట్టించారు పోలీసులు. అరెస్ట్ అయిన ఇద్దరిని రిమాండ్కు తరలించామని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన విశ్వనాథ, రాము అనే ఇద్దరు వ్యక్తులు నిర్మల్లో పెయింటింగ్ పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. దొంగతనం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో విశ్వనాథ్, తండ్రి పేరు ఓబులేష్, 23 ఇయర్స్, బళ్ళారి. అదేవిధంగా రాము, తండ్రి పేరు బసవరాజు, బళ్ళారి. వీళ్ళు కర్ణాటక బళ్ళారికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు తేదీ 27/7/2024 రోజున మన నిర్మల్ పట్టణానికి వచ్చి ఒక లాడ్జిలో వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ లాడ్జ్లో ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్న వాళ్ళని మాకు పైన రూమ్స్ చూపించమని చెప్పి ఒక వ్యక్తి పైకి వెళ్ళి, అదేవిధంగా వెళ్ళే క్రమంలో రెండవ వ్యక్తి అయినటువంటి విశ్వనాథ్ అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్ని, అదేవిధంగా కౌంటర్లో ఉన్నటువంటి 7,000 రూపాయలని దొంగిలించడం జరిగింది. వీళ్ళ యొక్క మోడస్ ఆపరేండి ఏంటంటే, ఈ లాడ్జ్ యొక్క రిసెప్షన్ రిజిస్టర్లు ఎక్కడైతే లాడ్జ్లు ఉంటాయో, ప్రైవేట్ లాడ్జెస్, లాడ్జ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రిజిస్టర్లని దొంగిలించి అందులో ఉన్న డబ్బులు కూడా దొంగిలిస్తారు. ఈ రిసెప్షన్ రిజిస్టర్లతోని అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్, అదేవిధంగా అడ్రస్ పర్టికులర్స్ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇటు వ్యక్తులు నిన్న ఈరోజు ఉదయం ఇక్కడ మన బస్టాండ్ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. ఈరోజు వారిని రిమాండ్ తరలించారు.